వెల్కమ్ టు డీజీ5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటమి వెంటనే దాడుల కేటీఆర్ కాంగ్రెస్ పై మండిపాటు. జూబ్లీహిల్స్ తర్వాత హింస పెరిగిందని కేటీఆర్ ఆరోపణ. మేమెప్పుడు ఇలా వ్యవహరించలేదు అంటూ కేటీఆర్ వార్నింగ్. కార్యకర్తలపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్న కేటీఆర్. ఈవీఎంలే ఓటేశాయేమో జగ్గారెడ్డి సంచలన అనుమానం. బీహార్ ఫలితాలు షాక్. ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు. ఎన్నికల సంఘం వెంటనే వివరణ ఇవ్వాలంటూ డిమాండ్. పారదర్శకత కోల్పోతే ప్రజాస్వామ్యంకే ప్రమాదమన్న జగ్గారెడ్డి. ఏపీలో రేమెన్ 1201 కోట్ల పెట్టుబడులు, 3 ఫ్యాక్టరీలు, వేలాది ఉద్యోగాలకు దారితీసే కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపన. ఏపీని ఇండస్ట్రియల్ హబ్ చేస్తామని చంద్రబాబు స్పష్టం. గ్లోబల్ టెక్స్టైల్ తయారీలో ఏపీకి భారీ లాభం. 50 ఏళ్లు వచ్చినా బీజేపీకి ఛాన్స్ లేదు అని రాజాసింగ్ వ్యాఖ్య. వరుస ఓటములతో తెలంగాణ బీజేపీలో పెరిగిన అసంతృప్తి. పార్టీ చనిపోతోంది, కాపాడండి అని రాజాసింగ్ షాకింగ్ కామెంట్. వ్యూహాలు మార్చకపోతే భవిష్యత్తు కష్టమే అని వెల్లడి. ఓడిపోయిన అహంకారం తగ్గదా అని ఆది శ్రీనివాస్ ఫైర్. ఫేక్ సర్వేలు, మైండ్ గేమ్లకు ప్రజలే చెంపదెబ్బ అన్న ఆది. జూబ్లీహిల్స్ తీర్పు బీఆర్ఎస్ కు హెచ్చరిక అని వ్యాఖ్య. కర్మ ఇస్ బ్యాక్ అంటూ ఆది శ్రీనివాస్ సూటి కామెంట్. టీఎస్ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి మాజీ మంత్రి హరీష్ రావును తీవ్రంగా విమర్శించారు. మెదక్ పర్యటనలో మాట్లాడిన ఆమె హరీష్ రావు కుటుంబం పాల వ్యాపారులు చేస్తూ పాల రైతులకు భారీ అన్యాయం జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ టెండర్లు లేకుండానే హాస్టళ్లకు పాలు సరఫరా చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రజల కోసం ఉండాల్సిన ప్రజాప్రతినిధులు రైతుల కోసం ఉండాల్సిన వ్యవస్థను తమ వ్యక్తిగత లాభాల కోసం వాడుకున్నారని విమర్శించారు. కవిత మాట్లాడుతూ ప్రైవేట్ వ్యాపారం పేరుతో పాల రైతులపై గుంజివెత్త జరిగింది. రైతుల కష్టాన్ని లాభంగా మార్చుకున్న వ్యవస్థను ప్రజలు గుర్తించాలి అని చెప్పారు. జాగృతి ప్రజా సమస్యల కోసం పోరాడుతుందని, ఎవరైనా అన్యాయం చేస్తే వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. జనం బాటలో భాగంగా మరి మెదక్ జిల్లాకు రావడం జరిగింది. మెదక్ జిల్లాలో ఇప్పుడు 2 నియోజకవర్గాలు ఉన్నాయి, మెదక్ అండ్ నర్సాపూర్. ఇతరత్ర మండలాలు ఉన్నప్పటికీ కూడా 2 నియోజకవర్గాలు ప్రధానంగా ఉన్నాయి. మరి మేము మా పర్యటన ప్రారంభించడమే నర్సాపూర్లో మరి విఎన్ రెడ్డి గారు, దినేష్ రెడ్డి గారు వాళ్ళ పాఠశాలలో చిన్న పిల్లల్ని, విద్యార్థులతోని చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకొని ప్రారంభించినాం. మరి నేను చాలా బలంగా నమ్మేటటువంటి అంశాల్లో ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా చిన్న పిల్లల్ని, వృద్ధులను బాగా చూసుకోగలిగితే ఖచ్చితంగా బాగుపడుతుందని బలంగా నమ్ముతాను. అనేక చట్టాలు ఉన్నాయి పిల్లల ప్రొటెక్షన్ కోసం, అనేక చట్టాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ కోసం, కానీ అవి అమలు అవ్వడం లేదు. వాటి అమలు మీద కూడా మనందరం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాలుగా. అదేవిధంగా మరి ఆ తర్వాత రెడ్డిపల్లి అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈ గ్రామం నర్సాపూర్ మండలంలో ఉన్నది. ఆ గ్రామంకి ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఒక పక్క RRRలో వాళ్ళ భూములు పోతున్నాయి, ఇంకొక పక్క కాళేశ్వరంలో వాళ్ళ భూములు పోయినాయి, ఇంకొక పక్క రైల్వే లైన్ వాళ్ళు వచ్చి సర్వే చేసిపోయారు. అది ఎడిదికి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. అంటే RRRలో నర్సాపూర్ మండలంలో 13 విలేజెస్లో ఉన్నటువంటి భూమి పోతున్నటువంటి సందర్భం ఉన్నది. కానీ రెడ్డిపల్లి ప్రత్యేకం ఎందుకంటే రెడ్డిపల్లి రైతులు నాకు నిన్న మొత్తం బొమ్మ కూడా చూపించి వివరంగా చెప్పారు. అక్కడ దాకా మంచిగా వచ్చిన రింగ్ రోడ్డు రెడ్డిపల్లి రాగానే ఇట్లా వంకరమైంది. నా మాటలు కాదు, అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. నీటిలో నీరు గట్టే ఎట్లా తిరుగుతుందో రెడ్డిపల్లి రాగానే రింగ్ రోడ్ అట్లా వంకలు తిరిగింది. మరి ఎందుకోసం వంకర తిరిగింది రింగ్ రోడ్ అని వారిని రైతులను అడిగితే పెద్ద నాయకులు దాదాపు 3 పేర్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులవి. వారికి ఉన్నటువంటి ఫామ్ హౌస్లు, వారికి ఉన్నటువంటి భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ మార్చిండ్రు. తద్వారా చిన్న రైతులు దాదాపు 56 మంది రైతులకు వాళ్ళది 59 ఎకరాలు పోతుంది. అంటే 56 మంది రైతులు 59 ఎకరాలు అంటే అందరికీ కూడా ఎకరం కన్నా తక్కువనో, ఎవరో ఒకరికి ఉంటే 2 ఎకరాలు, అర్ధెకరం, పావెకరం అట్లా ఉన్న రైతులది 56 మంది రైతులది 59 ఎకరాలు రింగ్ రోడ్ కోసం తీసుకుంటున్నారు. మరి పెద్దవాళ్ళు ఎవరు అని అంటే ఒక దగ్గరనేమో రెడ్డిపల్లి, చిప్పల్తిర్తి, తునికి ఈ 3 గ్రామాల మధ్యలో ఒక 400 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది.
దాని అలైన్మెంట్ మార్చి ఈ ఫామ్ హౌస్ పక్క నుండి పోయేటట్టు చేసుకున్నారు. తద్వారా ఆ భూమి విలువ పెరగాలని. అక్కడ తెలుగు సినీ పరిశ్రమను వణికించిన ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సిసిఎస్ పోలీసులు హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో అరెస్ట్ చేశారు. దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరిన రవిని పట్టుకోవడానికి అధికారులు గత 6 నెలలుగా గట్టి నిఘా పెట్టారు. ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ కు వచ్చిన సమాచారంతో పక్కా ప్లాన్ ప్రకారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే హెచ్డి ప్రింట్లు అప్లోడ్ చేస్తూ కోట్ల రూపాయల నష్టాన్ని పరిశ్రమకు తెచ్చాడు. నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదుల తర్వాత రవిపై బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. కరేబియన్ దీవుల్లో దాక్కుని వెబ్సైట్ నడుపుతున్న రవిని అరెస్ట్ చేయడం పోలీసులకు పెద్ద విజయంగా అధికారులు పేర్కొన్నారు. నిందితుడి అకౌంట్లను పరిశీలించిన పోలీసులు దాదాపు 3 కోట్లను ఫ్రీజ్ చేశారు. ఒంటరిగా ఉంటూ డిజిటల్ ట్రాకింగ్ ను తప్పించుకునేందుకు పలు దేశాలు చుట్టి పైరసీ నెట్వర్క్ ను నడిపినట్లు విచారణలో తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన 24 గంటలు కూడా పూర్తి కాకముందే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మా పాలనలో ఎన్నిసార్లు ఉప ఎన్నికలు గెలిచినా మా నేతలు ఇలా దాడులకు దిగిన సందర్భం లేదని గుర్తు చేశారు. నిన్న మా పార్టీ గుర్తును అవహేళన చేశారు. కానీ మా హయాంలో 7 ఉప ఎన్నికలు, 2 కార్పొరేషన్, జిల్లా పరిషత్ ఎన్నికలు గెలిచినా ఒక్కసారి కూడా మేము అహంకారంగా ప్రవర్తించలేదు. కానీ మీ నేతలు మాత్రం మొదటి రోజే దాడులకు దిగారు అని కేటీఆర్ మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులు పూర్తిగా ప్రణాళికబద్ధమని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసను ప్రోత్సహించే ఈ చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన అన్నారు. మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు గాని మా పార్టీ నాయకులు గాని హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మేము కూడా ఆనాడు 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరెక్కడ ఉండేటోళ్ళో ఆలోచించుకోండి. బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏమైందో అర్థం కావడం లేదని, ప్రజలు ఓటేశారా లేక ఈవీఎంలే ఓట్లు వేసుకున్నాయా అనిపిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. బీహార్లో జరిగిన ఓటింగ్ పద్ధతి, ఫలితాల ప్రకటన పూర్తిగా అనుమానాస్పదంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అక్కడ ప్రజలు ఎటు ఓటేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకతకు వ్యతిరేకంగా ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ బాధ్యతగా వ్యవహరించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలి అని జగన్ రెడ్డి అన్నారు. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్రం వ్యవస్థలను వినియోగిస్తోందనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2వ రోజు ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులు ప్రవహించాయి. ముఖ్యంగా టెక్స్టైల్ రంగంలో అగ్రగామి సంస్థ రేమాండ్ రాష్ట్రంలో 3 పెద్ద ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
మొత్తం 1,201 కోట్ల పెట్టుబడులతో ఈ యూనిట్లు ఏర్పాటు చేయనుండగా ఈ ప్రాజెక్టుల శంకుస్థాపనను సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా చేశారు. ఈ కార్యక్రమంలో రేమన్ గ్రూప్ ఎండీ గౌతమ్ మైని పాల్గొని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ప్రశంసించారు. ప్రపంచ స్థాయి తయారీ కేంద్రాలు, నైపుణ్య శిక్షణ, ఎగుమతి అవకాశాలు పెంచే దిశగా ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీని ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దడం మా లక్ష్యం. రేమన్ ప్రాజెక్టులు వేలాది ఉద్యోగాలు సృష్టిస్తాయి. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం అందిస్తాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ ఓటమి పాలవడంతో కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. జూబ్లీహిల్స్ లో చిత్తుగా ఓడిపోయిన కేటీఆర్ అహంకారం మాత్రం చావట్లేదు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ఫేక్ సర్వేలతో మైండ్ గేమ్ లాడినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి గట్టి చెంపదెబ్బ ఇచ్చారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జనాలు చీ కొట్టినా అదే బలుపు చూపిస్తున్నారు. కర్మ ఇస్ బ్యాక్ అని మీ సొంత చెల్లెల్లే చెప్పింది. ఓటమి తర్వాత కూడా అదే ధోరణి కొనసాగించడం ప్రజల తీర్పును అవమానించబడమే అని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ లో ప్రజలు బీఆర్ఎస్ ను పూర్తిగా త్రోసిపుచ్చారని, ఇది భవిష్యత్ ఎన్నికలకు సంకేతమని విశ్లేషించారు. చూపిస్తున్న పరిస్థితి చూస్తుంటే తమ మైండ్ గేమ్ తో తప్పుడు ఫేక్ సమాచారంతో ప్రజల్ని తప్పుదో పట్టించాలని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన ప్రజలు విజ్ఞులై వారి విష ప్రచారాన్ని తిప్పికొట్టి అత్యధిక మెజారిటీతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఒక ఎన్నికతోనే అంత ఎగిరిపడుతున్నారు. మీరు ఓటమి చెందినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ గుర్తుకు మేమేమైనా గాడిద మీద ఊరేగించామని అంటున్నాం. ఒక్క ఎన్నిక కాదు కేటీఆర్, 2023 ఎన్నికల్లో అసెంబ్లీలో మిమ్మల్ని చిత్తు చేశాం. లోకసభ ఎన్నికల్లో మీరు చిత్తుగా ఓడేలా మీరు జీరోకే పరిమితం చేశాం. కంటోన్మెంట్ ఎన్నికల్లో నిన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈరోజు ఎందుకు మీరు ఉలికి పడుతుందో చెప్పంటున్నారు. ఇన్ని ఎన్నికల్లో నీ పార్టీని ఈరోజు ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతుంది. ప్రజల అభిమానాన్ని చూరుకొని మీ ముందుకు పోతా ఉంటే ఎందుకు మీరు ఇంకా అహంకారాన్ని తగ్గించుకుంటలేరని. కొద్ది రోజులు మీరు ఏం మాట్లాడకుండా ఉండుంటేనే మీ బీఆర్ఎస్ పార్టీ బతుకుతుంది తప్ప ఈరోజు మీ వైఖరి వల్లనే. నిన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీ అహంకారాన్ని మీ అసహనాన్ని కొంచెం తగ్గించుకోమని. అయినా ఓటమి చెందిన 12 గంటలు కాకముందే మీడియా ముందుకు వచ్చి రుసరుసలాడడానికి తప్పడతా ఉన్నాం. మీ సొంత చెల్లి వేసిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పు. కర్మ ఇస్ బ్యాక్ అన్నటువంటి దానికి సమాధానం చెప్పుకో. మీ సొంత ఇంట్లో మీ చెల్లెళ్ళు ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక ప్రజా అభిమానాన్ని చూరగొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతూ ముందుకు పోతున్న తరుణంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు తమ ఆశీర్వాదాన్ని అందించి రాబో రోజుల్లో మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జీరోకే పరిమితమని చెప్పినటువంటి ఒక భయం ఇప్పటి నుంచి మిమ్మల్ని వెన్నాడుతున్నట్టుంది. ఇప్పటికైనా ఈ మిడిసి మాటలు, అహంకారపూరిత మాటలు, ఈ బల్బు మాటలు మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. కడప జిల్లాలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన సంచలన ఘటన బయటపడింది. సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో పనిచేస్తున్న విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వంగా అప్పగించిన 6 లక్షల రూపాయలు, రైతులు శనగ విత్తనాలు, ఎరువుల కొనుగోలు చెల్లించిన 17 లక్షల నగదు, మొత్తంగా 24 లక్షలకు పైగా నిధులను ఆయన తన వ్యక్తిగత ఆన్లైన్ గేమింగ్ అలవాటుకు వాడేశాడని ఈ విచారణలో తేలింది. ఆన్లైన్ బెట్టింగ్ లో భారీగా నష్టపోయిన ప్రవీణ్ అనంతరం పరారయ్యాడు. ప్రత్యేక పర్యవేక్షణలో పోలీసులు అతన్ని పట్టుకొని బెట్టింగ్ కు ఉపయోగించిన మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ధనాన్ని వ్యక్తిగత వినియోగానికి దుర్వినియోగం చేసినందుకు అతని మీద 2 కేసులు నమోదయ్యాయని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. అక్కడ పనిచేసేటువంటి హార్టికల్చర్ అసిస్టెంట్ మల్రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి జాబ్ చేస్తుంటారు. అక్కడ
అవాతాతల సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అవాతాతలకు పెన్షన్ డబ్బు 1వ తారీఖునే ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో ఎవరైతే సంబంధించినటువంటి అధికారులు ఉంటారో ఆ అధికారులతో పెన్షన్ డబ్బు ఇస్తారు. ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇతని క్లస్టర్ కింద 6,25,000 రూపాయలు అంటే 125 మందికి పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమాన్ని ఇతనికి అప్పచెప్పడం జరిగింది పై అధికారులు. అదే రకంగా హార్టికల్చర్ సంబంధించినటువంటివి రైతులకు మన ఏరియాలో అంత పంట పొలాలు ఎక్కువగా అరటి తోటలు కావచ్చు, చీనీ తోటలు కానీ ఎక్కువ, దానికి సంబంధించినటువంటి ఆ తోటలకు విత్తనాలు, ఎరువులు అవన్నీ సరఫరా చేసే క్రమంలో ప్రభుత్వం ఇతనికి వసూలు చేసేటువంటి బాధ్యత కూడా పై అధికారులు ఇవ్వడం జరిగింది. ఒకటి విత్తనాలకు 10,74,720 రూపాయలు. అదే రకంగా ఎరువుల పేరుతో 7,27,835 పైసలు. అంటే పెన్షన్ డబ్బు, ఎరువుల డబ్బు, అదే రకంగా విత్తనాల డబ్బు 24,27,535 రూపాయలు ఇతను దుర్వినియోగం చేశాడు ప్రభుత్వ డబ్బులు. దాని మీద మా జిల్లా ఎస్పీ షల్కే నచికేతన్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ కేసును ఎప్పటికెప్పుడు పర్యవేక్షిస్తూ మా ఎస్పీ సారు ఇన్వెస్టిగేషన్ యొక్క బాధ్యత. తిరుమల పరకామణి కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మరణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలు పోలికలు, తీవ్రమైన రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అప్పుడు బాబాయ్ వివేకపై జరిగిన దాడి, ఇప్పుడు సతీష్ పై జరిగిన ఘటన, గాయాల విధానం ఒకటే అనే వ్యాఖ్యలు మరింత అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రదేశాలు మాత్రమే మారాయని, కానీ హత్య ప్యాటర్న్ ఒకటే కనిపిస్తోంది అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరకామణి వ్యవహారం కీలక దశకు చేరుకున్న సమయంలో ఈ మరణం సంభవించడంతో అనేక ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి. హుండీ డబ్బుల వ్యవహారంలో అప్పటి పాలకుల ప్రమేయంపై ఆరోపణలుండగా సతీష్ ను విచారించిన సిఐడి అధికారులకు ఏమి సమాచారం ఇచ్చారో భూమన కరుణాకర్ రెడ్డికి మాత్రమే తెలిసిందనే మాట కూడా రాజకీయంగా మారుమోగుతోంది. న్యాయవాది లక్ష్మణ్ రావు బెదిరించారని, కరుణాకర్ రెడ్డి ఎవరితో చెప్పారన్న సందేహాలు కూడా తెరపైకొచ్చాయి. బాబాయ్ ఈడ చూడండి, ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి. సేమ్ ప్లేస్లో సేమ్ గాయాలు, ప్లేసులు మారినాయి. ఈయన బాత్రూము, ఈయన రైల్వే ట్రాకు. చూడండి, అనుమానం మళ్ళా బాగా దగ్గరగా జూమ్ చేసి చూస్తే కూడా తెలుస్తుంది. సేమ్ ముక్కు మీద, కంటి కింద, పెదాల కాడ, తల పక్కన గాయాలు, సేమ్ ప్యాటర్న్ సేమ్. వయసు మారింది, ప్లేసు మారింది, కానీ ప్లేస్ ఒకటి. దెబ్బ సేమ్ గొడ్డలి బ్యాచే. అంటే ఇది పరకామణి కేసులో ఉన్న పోలీస్ ఆఫీసర్లు, లేకపోతే ధర్మారెడ్డో, కరుణాకర్ రెడ్డో, సుబ్బారెడ్డో మించి చేసిన పనిది. వాళ్ళ చేతులు దాటాయి. ఇవి వాళ్ళ చేతుల్లో కాదు, ఇది వాళ్ళ చేతులు దాటాయి. అంటే వాళ్ళ పైన ఇంకెవరు చేపించారు, వీళ్ళ ద్వారానే చేపించారు. ఇప్పుడు మాకు అనుమానం, నాకు కాదు చాలామందికి అనుమానం వేస్తుంది. ఏమంటే నిన్న మాజీ టీటీడీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి రవిశంకర్ అయ్యంగారు విచారించేటప్పుడు లక్ష్మణ్ రావు అనే ఒక అడ్వకేట్ ఉన్నారు, ఆయన ఈ సతీష్ కుమార్ని బండబూతులు తిట్టారు, నా పేరు చెప్పని చెప్పారు, నువ్వు చచ్చిపో అన్నారు, నిన్ను వదలనన్నారు, నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి అన్ని తిట్టారు కదా. ఆ విషయం మీకెట్ట తెలుసు? సిట్లో జరిగిన డిస్కషను, సతీష్ కుమార్ని తిట్టిన అడ్వకేట్ లక్ష్మణ్ రావు విషయాలు మీకు ఎలా తెలిసింది అంటే మీరు ఇతతో టచ్లో ఉన్నారు. సతీష్ కుమార్తో మాజీ టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి వీళ్ళంతా టచ్లో ఉన్నారు. ఇతని ఫోన్ మొత్తం అతని కంట్రోల్లో ఉంది. నిన్న అతను ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పే ఎక్కాడు తిరుపతికి వస్తున్నా అని. ఎక్కిన గంటలో ఒక మనిషి చంపేశారంటే ఎంత నెట్వర్క్ చేశారు. 150-200 కోట్లు కొట్టేసి ₹1 పడేసి చంపేశాను అనుకుంటా దీనికి.
భారీ ఎత్తున సుపారీ ఇచ్చారు దీనికి. మిగతా డబ్బులు కాపాడుకోవాలని ప్రయత్నంలో భారీ ఎత్తున సుపారీ ఇచ్చి చంపేశారు. సిట్ ఆఫీసులో జరిగిన విషయాలు బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్లో బహిరంగంగా అనుమానంగా ఉన్న వాళ్ళ వ్యక్తి ఎవరైతే అనుమానిస్తున్నామో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి ఇతన్ని వేధించారు, ఇతని తిట్టారు, ఇతని కొట్టారు, ఇతను ఏదేదో అన్నారని మీరు చెప్పడానికి మీకు ఎలా తెలిసింది అంటే మీరు సతీష్ కుమార్తో టచ్లో ఉన్నారు, సతీష్ కుమార్ని మీరు ఫాలోఅప్లో పెట్టుకోరు, సతీష్ కుమార్ మీరు బెదిరిస్తున్నారు, సతీష్ కుమార్ మీ కంట్రోల్లో ఉన్నాడు, అతను ట్రైల్ ఎక్కే సంగతి కూడా మీకు తెలుసు. చాలా బాధాకరం. కనీసం అతనికి కుటుంబం, ఇద్దరు చిన్నపిల్లలు, ఆలోచించాలి కదా. మీరు తప్పించుకోవడానికి ఎంతోమంది చంపారు గతంలో, అధికారం లేకపోయిన వాడు చంపడానికి మీరు ధైర్యం చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది అసలు. ఖచ్చితంగా ఇది తారాస్థాయిలో విచారించాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడు అడుగుతుంటారు సిబిఐకి ఇండి, సిబిఐకి ఇండి, సిబిఐకి ఇండి అని. ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలి. ఇప్పుడు ఇది సిబిఐకి అసలు అవసరం వచ్చింది ఇప్పుడు. తెలంగాణ బీజేపీలో అంతర్గత కలహాలు, వ్యూహపరమైన వైఫల్యాల మీద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తూట్లు విసిరారు. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే ఇంకో 50 సంవత్సరాలు వచ్చినా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు అని స్పష్టంగా అన్నారు. పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజలతో దూరమవుతున్న విధానం ఆల్ కంబైన్డ్ బీజేపీ భవిష్యత్తు తెలంగాణలో ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ చనిపోతోంది, దయచేసి కాపాడండి కిషన్ రెడ్డి గారు అంటూ ఆయన చేసిన కామెంట్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో వరుస పరాజయాలు పార్టీ మనోబలాన్ని దెబ్బతీశాయని అన్నారు. ఈ ముండితనంతోని ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా 50 సంవత్సరాలు కూడా కష్టమే, చాలా కష్టం. నేర్చుకోండి, వేరే నేతలతోని కొద్ది నేర్చుకోండి. ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా ఓటర్ని మన వైపు మళ్ళాలే నేర్చుకోండి. నేను ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా తప్పు చెప్తే కూడా నన్ను క్షమించండి. కానీ బాధ ఉంది. కిషన్ రెడ్డి అన్న గారు, నా ఒక నివేదిక, రాజాసింగ్ మీ పైన కామెంట్ చేస్తుండు అని అనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్. కానీ పార్టీ చనిపోతుంది తెలంగాణలో, కాపాడండి, పార్టీని కాపాడండి. ఇదే నా ఒక్క నివేదిక మా కిషన్ రెడ్డి గారితోని, మా బండి సంజయ్ గారితోని, మా లక్ష్మణ్ గారితోని. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్టను మరోసారి వెలిగించారు. కామన్వెల్త్ సమావేశాల్లో మహిళా సాధికారత గురించి ప్రపంచ నేతల ముందుంది వివరించిన పురంధేశ్వరి తాజాగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో అణుశక్తి శాంతియుత వినియోగంపై సమగ్ర ప్రసంగం చేశారు. అణుశక్తి వినాశనానికి కాదు, ప్రజాహితానికి ఉపయోగపడాలి అని ఆమె స్పష్టం చేసిన సందేశం విశేషంగా నిలిచింది. క్యాన్సర్ చికిత్స, శక్తి ఉత్పత్తి, సుస్థిరాభివృద్ధి లాంటి రంగాల్లో అణుశక్తి కీలకంగా మారగలదని వివరించడం అంతర్జాతీయ వేదికపై ఆమె ధైర్యవంతమైన ఆవిష్కరణ అని విశ్లేషకులు చెబుతున్నారు. భారత ప్రతినిధి బృందానికి ఆమె నాయకత్వం వహించడం పట్ల స్థానిక బీజేపీ నేతలు, ప్రజలు గర్వం వ్యక్తం చేస్తున్నారు. సహకారాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేస్తూ ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయనేటువంటి విషయాలు స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా తెలియజేయడం, వాటిని మేము తీసుకుని సంబంధిత మంత్రుల దగ్గరికి వెళ్ళడం, వారు కూడా సానుకూలంగా స్పందించి రాజమండ్రి అభివృద్ధికి వారు కూడా సహాయం చేయడం అనేది జరుగుతున్నటువంటి విషయం. కనుక అందరికీ కూడా నా తరఫు నుండి వారందరికీ కూడా నా ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉందండి, బట్ ఆల్రెడీ అప్పుడు ఆపుంటే బాగుండేది. దాన్ని తీసుకెళ్లి దేవరపల్లిలో కలిపేశారు. ఇప్పుడు రైతులు, మన రైతులు అందుకనే కొంతమేరకు నష్టపోతున్నారేమో అని చెప్పి అది బాధ ఉంది. పొద్దున కూడా నేను వారితోటి మాట్లాడటం జరిగింది. నేను అందుకనే టొబాకో బోర్డు చైర్మన్ ని, ఈడీ గారిని రేపు 20 తర్వాత ఇక్కడికి వచ్చి రైతులతోటి మీటింగ్ పెట్టాలని నిర్ణయించడం జరిగిందండి. యశ్వంత్ గారితో నేను ఆల్రెడీ మాట్లాడాను, ఆయన కూడా సమ్మతించారు. మేము రైతులతోటి త్వరలోనే మేము మీటింగ్ పెట్టుకుంటాం. నెల్లూరు నగర అభివృద్ధి పనులు గతంలో ఎప్పుడూ లేని వేగంతో సాగుతున్నాయని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడుతూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రత్యేక పర్యవేక్షణతో నగర రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. ప్రతి పనికి స్పష్టమైన టైంలైన్ ఇవ్వడం, నాణ్యతపై ఎలాంటి రాజీ లేకుండా పని జరగాలని మంత్రి నారాయణ ఆదేశించారని చెప్పారు. కోట్లాది రూపాయలతో జరుగుతున్న రోడ్లు, డ్రైనేజ్, శానిటైజేషన్
పబ్లిక్ హెల్త్ సదుపాయాల విస్తరణ ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం ఇస్తున్నాయని రూప్ కుమార్ అన్నారు. చిన్నపాటి పెండింగ్ పనులు కూడా త్వరలోనే మంత్రికి వివరించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రజలు సులభంగా ప్రయాణించేలా, పరిశుభ్రత పెరిగేలా, ప్రజాసేవలు మెరుగుపడేలా మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని ఆయన అభినందించారు. ఈరోజు నెల్లూరు నగరంలో మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారి పర్యవేక్షణలో ఈరోజు నెల్లూరు నగరం 40వ డివిజన్ లో ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ లో ఇక్కడ రోడ్డు శంకుస్థాపన చేస్తున్నారు. సుమారుగా 7,75,000 రూపాయలతో వ్యయంతో ఈ రోడ్డు వేయబడుతుంది. నిజంగా కూడా నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా నారాయణ సారు. ఎందుకంటే ఇప్పటికీ ఈ రోజు నాకు తెలిసి మొదట 4వ డివిజను, తర్వాత 52వ డివిజను, తర్వాత 40వ డివిజను, అట్లా అన్ని డివిజన్స్ ఎక్కడైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే రోడ్స్ లేవో, ఎక్కడైతే డ్రైన్స్ లేవో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నారాయణ గారు క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైతే లేవో వాళ్ళు కానీ అధికారులకు తెలియజేస్తే వెంటనే వాటిని శాంక్షన్ చేసి ఆ వర్కులు స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ వర్కులు డిలే చేయకుండా కూడా చూడమని చెప్పి రూప్ కుమార్ గారిని ఆదేశించడం జరిగింది. నిజంగా కూడా చాలా గర్వకారణం. ఎక్కడ కూడా వర్క్ లేకుండా చాలా ఫాస్ట్ గా త్వరితగతిన జరుగుతున్నాయి. దీనికి చాలా సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే నారాయణ గారు ఒకటే ఆలోచిస్తారు, ఎప్పుడు చూసినా కూడా డెవలప్మెంట్. ముందు ప్రజలకి నలుగురికి ఉపయోగపడే పని కావాలా, ఖచ్చితంగా కూడా డెవలప్మెంట్ చేయాలా నెల్లూరు నగరాన్ని. ఎందుకంటే నన్ను ఎంతో విశ్వాసంతో మంచి మెజారిటీతో గెలిపించారు కాబట్టి నెల్లూరు నగరానికి ఏదో ఒకటి చేయాలా, నేను ఖచ్చితంగా బాగా డెవలప్ చేయాలా. రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా నెల్లూరు నగరానికి కొంత శాతం 10% ఎక్స్ట్రాగా కూడా నేను ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి నిరంతరం మమ్మల్ని కాన్ఫరెన్స్ లో కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ప్రతి ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొనమని చెప్పి చెప్పడం జరుగుతుంది. నిజంగా కూడా చాలా సంతోషదాయకం. ఇక్కడ నెల్లూరు స్థానికంగా 40వ డివిజన్ ప్రెసిడెంట్ నాని గారు కానీ, అలాగే నాగరాజు గారు, గోగుల్ నాగరాజు గారు కానీ, అలాగే అన్నంగి ప్రసాద్ గారు కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ కేక్ కట్ చేయించి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ సహా పోలీస్ సిబ్బంది ఆమెను పూలదండలతో ఘనంగా సత్కరించారు. ప్రజాసేవలో అగ్రగామిగా నిలిచిన ఎమ్మెల్యే కావ్యకు తమ మద్దతు, గౌరవం, అభిమానాన్ని తెలియజేయడమే ఈ వేడుకల లక్ష్యమని అధికారులు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే పోలీస్ అధికారులతో సరదాగా ముచ్చటిస్తూ శాంతి భద్రతల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. ఓటమి వెంటనే దాడుల కేటీఆర్ కాంగ్రెస్ పై మండిపాటు. జూబ్లీహిల్స్ తర్వాత హింస పెరిగిందని కేటీఆర్ ఆరోపణ. మేమెప్పుడు ఇలా వ్యవహరించలేదు అంటూ కేటీఆర్ వార్నింగ్. కార్యకర్తలపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్న కేటీఆర్. ఈవీఎంలే ఓటేశాయేమో జగ్గారెడ్డి సంచలన అనుమానం. బీహార్ ఫలితాలు షాక్. ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు. ఎన్నికల సంఘం వెంటనే వివరణ ఇవ్వాలంటూ డిమాండ్. పారదర్శకత కోల్పోతే ప్రజాస్వామ్యంకే ప్రమాదమన్న జగ్గారెడ్డి. ఏపీలో రేమెన్ 1,201 కోట్ల పెట్టుబడులు, 3 ఫ్యాక్టరీలు, వేలాది ఉద్యోగాలకు దారితీసే కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపన. ఏపీని ఇండస్ట్రియల్ హబ్ చేస్తామని చంద్రబాబు స్పష్టం. గ్లోబల్ టెక్స్టైల్ తయారీలో ఏపీకి భారీ లాభం. 50 ఏళ్లు వచ్చినా బీజేపీకి ఛాన్స్ లేదు అని రాజాసింగ్ వ్యాఖ్య. వరుస ఓటములతో తెలంగాణ బీజేపీలో పెరిగిన అసంతృప్తి. పార్టీ చనిపోతోంది, కాపాడండి అని రాజాసింగ్ షాకింగ్ కామెంట్. వ్యూహాలు మార్చకపోతే భవిష్యత్తు కష్టమే అని వెల్లడి.
ఓడిపోయిన అహంకారం తగ్గదా అని ఆది శ్రీనివాస్ ఫైర్. ఫేక్ సర్వేలు, మైండ్ గేమ్లకు ప్రజలే చెంపదెబ్బ అన్న ఆది. జూబ్లీహిల్స్ తీర్పు బీఆర్ఎస్ కు హెచ్చరిక అని వ్యాఖ్య. కర్మ ఇస్ బ్యాక్ అంటూ ఆది శ్రీనివాస్ సూటి కామెంట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.